అందమైన సముద్రం, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటులో నోరూరించే వేడివేడి దోసలు. భోజన ప్రియులే కాదు, ఎలాంటి వారైనా రుచి చూసేందుకు ఆసక్తి చూపుతారు. అలాంటిది 1-2 కాదు, ఏకంగా 90 రకాల దోసలు సిద్ధంగా ఉంటే చూస్తూ ఎలా ఉండగలరు? అందుకే విశాఖకు చెందిన రుచి దోస ఆన్ వీల్స్ కళకళలాడుతోంది. లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన రాకేష్ ఆలోచనలకు రూపమే రుచి దోస ఆన్ వీల్స్. జీవితంలో స్థిరపడేందుకు రాకేష్ ఆహార సంబంధ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నాడు. అందరి దృష్టిని ఆకర్షించేలా వైవిధ్యమైన దోసలను అందించాలి అనుకున్నాడు. సరికొత్త రుచులతో విశాఖ వాసుల మనసు దోచేస్తున్నాడు. ఇప్పటి నుంచి ఒక రెస్టారెంట్ పెట్టాలని కోరిక ఉండేది. బట్ రెస్టారెంట్ కాదు, కొంచెం ఏదైనా డిఫరెంట్గా చేయాలి అనేసి అనుకున్నాను. సో స్ట్రీట్ ఫుడ్ చూద్దాం. ఇండియాలో యాక్చువల్గా టేస్టీ ఫుడ్ స్ట్రీట్స్ మీదే ఉంటుంది, కాకపోతే అంత హైజీనిక్ క్వాలిటీ ఉండదు. సో అదే హైజీనిక్ క్వాలిటీతో స్ట్రీట్ ఫుడ్ అయినా చేద్దాం వెరైటీగా అనేసి అనుకున్నాను. సో స్ట్రీట్ ఫుడ్ చేద్దాం అన్నప్పుడు ఏం చేద్దాం అని ఆలోచించినప్పుడు జనరల్గా ట్రెడిషనల్ ఐటమ్కే ఇంకా వెరైటీగా ఏదైతే చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు దోశ కనిపించింది నాకు. నేను దోశను సెలెక్ట్ చేస్తున్నాను. రుచి దోశ పేరుకు తగ్గట్టే 90 రకాల అద్భుతమైన దోశలను వినియోగదారులకు అందిస్తోంది. ఒక్కో దోశ ఒక్కో రుచి. ఓపెన్ చీజ్ మైసూర్, కేరళ మసాలా, దిల్ కుష్, పన్నీర్ టిక్కాలను ఆరగించేందుకు యువతరం పోటీ పడుతుంది. వైజాగ్ రుచి జీనీ దోశ, చీజ్ చైనీస్ చాప్సీ, పాస్టా వంటి దోశలకు మంచి గిరాకీ ఉంటుంది. బాంబేలో చూశాను ఈ దోశ కాన్సెప్ట్. సో బట్ అక్కడ ఏంటంటే ఒక హైజీనిక్ కానీ క్వాలిటీ కానీ లేదు. సో అదే హైజీనిక్ క్వాలిటీతో మనం ఎందుకు ఇవ్వకూడదు వైజాగ్లో అనే ఉద్దేశంతో నేను వైజాగ్లో మొత్తం బండి అంతా డిజైన్ చేయించుకుని అంత హైజీనిక్గా స్టార్ట్ చేశాను అనమాట. నెక్స్ట్ మేము ఏ దోశలో కూడా ఆయిల్ అనేది వాడడం, ప్యూర్ బటర్తోనే వాడతాం. నెక్స్ట్ మా దగ్గర ఏంటంటే 90 వెరైటీస్ దాకా దోశలు ఉన్నాయి. అందులో పన్నీర్ ఒకటి బాగా, టిక్కా పన్నీర్ చాలా స్పెషల్. అండ్ జీనీ దోశ అనేసి అది ఆల్ వెజిటేబుల్స్ వస్తాయి అన్నమాట, అదొక స్పెషల్. నెక్స్ట్ ఓపెన్ చీజ్ మైసూర్ అని పిజ్జా లాగా వస్తుంది, అది మా దగ్గర చాలా స్పెషల్. జనాలు ఎక్కువ ఇవి లైక్ చేస్తుంటారు. విశాఖ చినవాల్తేర్ రోడ్డులో విద్యుత్ కాంతులతో 4 చక్రాల రుచి దోశ ఆన్ వీల్స్ అందర్నీ ఆకర్షిస్తోంది. ప్రత్యేకంగా డిజైన్ చేయించిన బండిలో నిర్వహణకు అవసరమైన వస్తువులన్నీ అందంగా ఆకట్టుకునేలా రాకేష్ తీర్చిదిద్దాడు. రుచిలోనే కాదు, శుచిలోనూ దోశ ఆన్ వీల్స్ ప్రత్యేకంగా నిలుస్తోంది. దోశకే కాదు, అక్కడి పరిశుభ్రతకు ఆహార ప్రియులు ఫిదా అవుతున్నారు. రుచి దోశ అంటే చాలా బాగా దోశ తయారు చేస్తున్నారా అంటే ఈ టైప్ దోశ, వెరైటీ దోశ ఇది అస్సలు న్యూ కాన్సెప్ట్. ఇక్కడైనా వైజాగ్లో ఇంకా లేదు. ఇంకా నేను బయట బెంగళూరు అన్నీ అక్కడనే వెళ్ళాము, కానీ ఈ టేస్ట్ మాత్రం ఇదే లేదు. వేరే వెరైటీ తిన్నాం కానీ ఇదే పిజ్జా దోశ అంటే, చీజ్ దోశ అంటే మెనీ వెరైటీస్ ఇస్ దేర్. బట్ అదే టేస్ట్ కూడా చాలా బాగుంది. అది ఇంకా the way of making very hygienic and evening snacks kosam chala baagundi. Today we tried the cheese pizza dosa, and it was really taste very good. The way of serving the good services, and we are really happy from that. The variety was too good and we really enjoyed it. రుచి, శుచి, సమయ పాలనతో చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటున్న రుచి దోశ 2 నెలల కాలంలోనే విశాఖ వాసులకు చేరువైంది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఇక్కడి దోశలను రుచి చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. హైజీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. అందుకే బిఫోర్ ఇక్కడ వచ్చే ముందు ఫస్ట్ హైజీన్ చూసాను. ఇట్స్ వెరీ హైజీనిక్, సో దట్స్ వై వీ కెన్ ప్రిఫర్ టు ఈట్ హియర్. ఐఎమ్ బేసికలీ ఫ్రమ్ హైదరాబాద్. సో నాకు అక్కడ అలవాటు అనమాట దోశ ట్రక్స్ అవన్నీ. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ అ కైండ్ ఇన్ వైజాగ్. సంథింగ్ లైక్ దిస్ ఈజ్ అమేజింగ్. What is the best part? వీళ్ళ USP ఏంటంటే దే వెరీ హైజీనిక్. ద వాటర్ దట్ దే యూజింగ్ ఇస్ మినరల్ వాటర్. సో అలాంటి ఫ్యూ థింగ్స్ అదే USP అనమాట. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ మేక్ అస్ కమ్ రెగ్యులర్లీ. సో నేను రోజు ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే వాక్ వెళ్ళినప్పుడు వీ జస్ట్ స్టాప్ బై విత్ అవర్ ఫ్యామిలీ అండ్ దోశ తినేసి వీ గో. మై పర్సనల్ ఫేవరెట్ విల్ బీ చీజ్ చిల్లీ పన్నీర్ దోశ.
ప్రైస్ కూడా చాలా అందుబాటులో ఉంది. మనకి హోటల్కి వెళ్ళామంటే డెఫినెట్గా 200-300 అవుతుంది ఒక 2-3 దోశలు తిన్నామంటే. ఇక్కడ మనకి 100 రూపాయల్లో 2 దోశలు చక్కగా ఫ్యామిలీ తిని హ్యాపీగా ఇచ్చేయచ్చు. సో టైం కూడా సేవ్ అవుతుంది మాకు. ఎవ్రీ వీక్ వస్తున్నాం. చాలా బాగుంది ఈ కాన్సెప్ట్. మెయిన్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ 2 టేస్ట్లు కలిపితే ఎలా ఉంటుందో అది మనం ఇక్కడ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు మాట. రుచి దోశకు లభిస్తున్న ఆదరణతో విస్తరణ ప్రయత్నాలు చేస్తున్నాడు రాకేష్. త్వరలోనే విశాఖలోని మరో 3 ప్రదేశాల్లో రుచి దోశ రుచులు అందుబాటులోకి తీసుకురానున్నాడు.